Hello everyone, myself Dr. Rajagambir Rao, lecturer in economics, Government Degree College, Kamareddy. Now I am here to discuss external economies. నా పేరు డాక్టర్ పి రాజగంభీర్రావు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డిలో అర్థశాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. నేను ప్రస్తుతం బహిర్గత ఆదాయాల గురించి వివరిస్తాను. బహిర్గత ఆదాయాల గురించి నేర్చుకోవడానికంటే ముందు సంస్థ అంటే ఏంటి, పరిశ్రమ అంటే ఏంటి మనకు సంపూర్ణ అవగాహన కలిగి ఉండడం అవసరం. గతంలో పోస్ట్ చేసినటువంటి వీడియోలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సందర్భోచితంగా మరొకసారి దాన్ని గుర్తు చేసుకుందాం. Before studying external economies, we should have an idea regarding what is firm, what is industry. In the earlier video pertaining to internal economies also, I clearly explained. Here also we recollect the memory and discuss here which is appropriate. Firm is a unit producing good or service by procuring raw material. Firm is a unit which produces goods and services by procuring raw material. ముడి సరుకులను సమీకరించుకొని ఒక వస్తువును కానీ సేవను కానీ ఉత్పత్తి చేసేటువంటి ఒక యూనిట్ను పరిశ్రమ అంటాం. ముడి సరుకులను సమీకరించుకొని వస్తు సేవలను ఉత్పత్తి చేసే ఒక యూనిట్ను సంస్థ అంటాం. సంస్థ, పరిశ్రమ కాదు. ముడి సరుకులను సమీకరించుకొని వస్తు సేవలను ఉత్పత్తి చేసే ఒక యూనిట్ను సంస్థ అంటాం. కేశవరాం సిమెంట్ ఒక సంస్థ, బిర్లా సిమెంట్ ఒక సంస్థ, రాశి సిమెంట్ ఒక సంస్థ, మహా సిమెంట్ ఒక సంస్థ, సంస్థగా చెప్పొచ్చు. మరి పరిశ్రమ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఇండస్ట్రీ? Industry is the combination of units producing same commodities. Industry is the combination. Combination of what? Combination of the firms producing same goods or same services. ఒకే రకమైన వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థల యొక్క సముదాయాన్ని పరిశ్రమ అంటాం. ఒకే రకమైన వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థల యొక్క సముదాయాన్ని పరిశ్రమ అంటాం. మనం పరిశ్రమకు ఉదాహరణగా సిమెంట్ ఇండస్ట్రీ అని తీసుకున్నాం. ఇంతకుముందు కేశవరాం సిమెంట్, బిర్లా సిమెంట్, రాశి సిమెంట్, మహా సిమెంట్ అవన్నీ సంస్థలు. సిమెంట్ పరిశ్రమ, సిమెంట్ను ఉత్పత్తి చేసేటువంటి సంస్థలన్నింటి యొక్క కలయికను సిమెంట్ పరిశ్రమ. వస్త్ర పరిశ్రమ, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, వస్త్రాలను ఉత్పత్తి చేసే సంస్థలన్నింటి యొక్క కలయికను వస్త్ర పరిశ్రమ. పంచదారను ఉత్పత్తి చేసే సంస్థలన్నింటి యొక్క కలయికను పంచదార పరిశ్రమ. జనపనార పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ, ఇవన్నీ పరిశ్రమలుగా చెప్పొచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.
గతంలో అంతర్గత ఆదాయాల గురించి నేర్చుకున్నాం. అంతర్గత ఆదాయాలు అంటే ఏంటి? ఏ సంస్థ అయితే తన ఉత్పత్తి పరిమాణాన్ని లేదా తరహాను పెంచుతూ పోతుందో ఆ సంస్థకు మాత్రమే లభించే ఆదాయాలను అంతర్గత ఆదాయాలు అంటాం. Internal economies are the returns that are received by a firm which expands its size of production or scale of production. Internal economies are the economies received by the firm which expands its size of production or scale of production. ఏ సంస్థ అయితే తన ఉత్పత్తి తరహాను లేదా ఉత్పత్తి పరిమాణాన్ని పెంచుతూ ఉంటుందో, విస్తరిస్తూ ఉంటుందో ఆ సంస్థకు మాత్రమే లభించే ఆదాయాలను అంతర్గత ఆదాయాలు అని నేర్చుకున్నాం గతంలో. ఇంటర్నల్ ఎకానమీస్ are confined to a particular firm which expands its size of production. ఏ సంస్థ అయితే తన ఉత్పత్తి పరిమాణాన్ని లేదా తరహాను పెంచుతూ పోతుందో ఆ సంస్థకు మాత్రమే అంతర్గత ఆదాయాలు పరిమితమై ఉంటాయి. అలా కాకుండా అదర్వైజ్ what are external economies? Come to the point here. Economies are returns. Economy means completion of the task with less amount, less expenditure than the estimated. Economies are returns which all the firms in an industry receive. You please concentrate here. External economies are confined to what? To all the firms. All the firms in an industry. Which industry? That which can increase its size. Increase in the size of the industry means what? Increase of the number of the firms in an industry. Economies are returns which all the firms in an industry receive with the increase in the size of the industry. When the size of the industry increases means what? When the number of firms in an industry increases, all the firms existing that industry will receive some returns or some economies that which are called external economies. ఒక పరిశ్రమలోని సంస్థల సంఖ్య పెరుగుచున్నప్పుడు అనగా పరిశ్రమ యొక్క పరిమాణం విస్తరిస్తూ ఉన్నప్పుడు, పరిశ్రమ పరిమాణం విస్తరించడం అంటే ఏంటి? 100 సంస్థలు ఉన్నటువంటి పరిశ్రమ 200 సంస్థలు, 300 సంస్థలు, 400 సంస్థలు పరిశ్రమగా మారడం. ఎప్పుడైతే ఒక పరిశ్రమలోని సంస్థల సంఖ్య పెరుగుతుందో లేదా పరిశ్రమ యొక్క పరిమాణం పెరుగుతుందో ఆ పరిశ్రమలోని సంస్థలన్నీ కూడా కొన్ని ప్రయోజనాలను, కొన్ని ప్రతిఫలాలను పొందుతాయి. వాటినే మనం బహిర్గత ఆదాయాలు అంటారు. ఒక పరిశ్రమ యొక్క పరిమాణము లేదా పరిశ్రమలోని సంస్థల సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు ఆ పరిశ్రమలోని సంస్థలన్నింటికీ లభించేటువంటి ఆదాయాలను బహిర్గత ఆదాయాలు, ఎక్స్టర్నల్ ఎకానమీస్, బహిర్గత ఆదాయాలు అంటారు. బహిర్గత ఆదాయాలు ఏ విధంగా ఉంటాయి? ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఆల్ ద ఫర్మ్స్
బహిర్గత ఆదాలు అనేవి ఏ ఒక్క సంస్థకు సంబంధించినవి కావు. అంతర్గత ఆదాలు అనేవి ఒక సంస్థకు మాత్రమే సంబంధించినవి. ఏ సంస్థ విస్తరిస్తుందో ఆ సంస్థకు మాత్రమే లభించే ఆదాలు అంతర్గత ఆదాలు. ఇక్కడ పరిశ్రమలోని అన్ని సంస్థలకు లభించే ఆదాలు బహిర్గత ఆదాలు. ఇవి పరిశ్రమలోని అన్ని సంస్థలకు సంబంధించినవై ఉంటాయి. హియర్ ఎకానమీస్ ఆఫ్ కాన్సంట్రేషన్. వాట్ డు యు మీన్ బై ఎకానమీస్ ఆఫ్ కాన్సంట్రేషన్? కాన్సంట్రేషన్ అంటే ఏంటి? కేంద్రీకరణ, కేంద్రీకృత ఆదాలు. ఒకే చోట ఉండడం వల్ల కలిగే ఆదాలను కేంద్రీకృత, ఎకానమీస్ ఆఫ్ కాన్సంట్రేషన్. ఎకానమీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచార సంబంధమైనటువంటి ఆదాలు. ఎకానమీస్ ఆఫ్ వెల్ఫేర్, శ్రేయస్సుకు సంబంధించిన ఆదాలు. ఎకానమీస్ ఆఫ్ స్పెషలైజేషన్, ప్రత్యేకీకరణకు సంబంధించినటువంటి ఆదాలు. మళ్ళీ చెప్తున్నాను, ఆదా అనగా కొన్ని రకాల ఖర్చులు కలిసి రావడం. ఎక్కువ ఖర్చుతో పూర్తి అవుతుంది అనుకున్నటువంటి పని తక్కువ ఖర్చుతోనే పూర్తి అయినట్లయితే, అనుకున్న దానికంటే తక్కువ అయినట్లయితే మిగిలింది ఆదా అంటాం. ఎకానమీస్ ఆఫ్ ఎకానమీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎకానమీస్ ఆఫ్ వెల్ఫేర్, ఎకానమీస్ ఆఫ్ స్పెషలైజేషన్. ఎకానమీస్ ఆఫ్ కాన్సంట్రేషన్, కేంద్రీకృత ఆదాలు లేదా కూడలి వలన కలిగే ఆదాలు. When an industry is concentrated in a particular area, all the member firms reap. Reap means enjoy, get, receive some common economies like availability of skilled labor, improved means of transport, communications, banking and financial services, supply of power and benefits of subsidiaries. You please concentrate. When an industry is concentrated in a particular area, when number of firms producing the same commodity locate in a particular area, then all the member firms can receive some common economies. Everybody will be benefited with some common economies. What are those common economies? Skilled labor. Skilled labor will be available easily. From all over the country, the labor who have that particular skills may reach to that area by expecting that they can easily get employment. Improved means of transport, all together can easily provide transport facilities for them, laying of roads, etc. Communications, when number of firms locate in a particular area, network providers will come and provide different types of networks, communications. Bank or financial institutions also may be established there. ATM facilities, banking facilities will be easily available. Supply of power transformer substations will be established. Power availability will be there, and benefits of other subsidiary industries. ఒకే రకమైన వస్తువులను ఉత్పత్తి చేసే అనేక సంస్థలు ఒక నిర్ణీత ప్రాంతంలో, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో
కేంద్రీకృతమై ఉన్నట్లయితే అక్కడ సభ్యత్వాన్ని కలిగినటువంటి అన్ని సంస్థలు కూడా కొన్ని సాధారణ సేవలను, కొన్ని సాధారణ ఆదాలను, సాధారణ ప్రయోజనాలను పొందగలుగుతాయి. ఒకే రకమైన వస్తువులను ఉత్పత్తి చేసే అనేక సంస్థలు ఒకచోట కేంద్రీకృతమై ఉన్నట్లయితే ఆ సంస్థలన్నీ కూడా కొన్ని సాధారణ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఏంటి అవి? స్కిల్డ్ లేబర్, నైపుణ్యం గల శ్రామికులు లభిస్తారు. ఇంప్రూవ్డ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మంచి రవాణా సాధనాలు, మెరుగైనటువంటి రవాణా సాధనాలు, రవాణా సౌకర్యాలు లభిస్తాయి. కమ్యూనికేషన్స్, సమాచార సౌకర్యాలు లభిస్తాయి. బ్యాంకింగ్ మరియు విత్త సదుపాయాలు లభిస్తాయి. సప్లై ఆఫ్ పవర్, విద్యుత్ శక్తి లభ్యత ఉంటుంది. బెనిఫిట్స్ ఫ్రమ్ సబ్సిడరీస్, ఇతర సంస్థల నుండి లేదా ఇతర మార్గాల నుండి, ఇతర పరిశ్రమల నుండి కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. ఒకే రకమైన వస్తువులను ఉత్పత్తి చేసే అనేక సంస్థలు ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల అనేక ప్రయోజనాలను అన్ని సంస్థలు పొందవచ్చు. నైపుణ్యం గల శ్రామికులు సులభంగా లభిస్తారు. అందరూ కలిసి తలా కొంత వేసుకొని రవాణా సదుపాయాలను మెరుగుపరుచుకోవచ్చును. మంచి సమాచార సౌకర్యాలు లభిస్తాయి. బ్యాంకింగ్ మరియు ఇతర విత్త సదుపాయాలు లభిస్తాయి. విద్యుత్ శక్తి లభ్యత బాగుంటుంది. ఇతర సదుపాయాలు కూడా పొందవచ్చు. కూడలి వలన కలిగే ఆదాయం. మీకు ఉదాహరణ చెప్తాను. వస్త్ర పరిశ్రమ మహారాష్ట్రలో షోలాపూర్, భీమండి అటువంటి ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది అని చదువుకుంటాం. దానివల్ల ఏంటి? దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నేత నైపుణ్యం కలిగి ఉన్నటువంటి వీవింగ్ స్కిల్స్ ఉన్నటువంటి లేబర్ పద్మశాలీలు అక్కడికి వస్తారు. ఎందుకు వస్తారు? ఒక సంస్థలో కాకపోతే మరో సంస్థలో ఉపాధి లభిస్తుందని నేరుగా వచ్చేస్తారు. కాబట్టి సులభంగా నైపుణ్యం గల శ్రామికులు లభిస్తారు. అందరూ కలిసి తలా కొంత ఖర్చు పెట్టుకొని రోడ్లు వేసుకోవచ్చు. సమాచార సదుపాయాలు లభిస్తాయి. ఎక్కువ సంస్థలు ఉన్నట్లయితే బ్యాంకింగ్ సదుపాయాలు, విత్త సంస్థలు లభిస్తాయి. ముడి సరుకులు కూడా సులభంగా లభిస్తాయి. ఎలా? దేశంలో పత్తి పండించేటువంటి, వివిధ రాష్ట్రాల్లో పత్తిని పండించేటువంటి రైతులు తాము పండించినటువంటి పత్తి అక్కడ సులభంగా అమ్ముడుపోతుందనే భావనతో అక్కడికి తీసుకొని వస్తారు. కాబట్టి నాణ్యమైనటువంటి ముడి సరుకులు కూడా లభిస్తాయి. ఇవన్నీ కూడా దేని వల్ల కలుగుతుంది? ఒకే రకమైన వస్తువులను ఉత్పత్తి చేసే అనేక సంస్థలు ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల కేంద్రీకృత ఆదాలు అంటే ఎకానమీస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, కూడలి వలన కలిగే ఆదాలు అని కూడా అంటారు. ఆల్ దీస్ ఫెసిలిటీస్ టెండ్ టు లోవర్ ద యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్ ద ఫర్మ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఈ సదుపాయాలన్నీ లభించడం వల్ల కలిగే తక్షణ ప్రయోజనం ఏమిటి? లోవర్ ద యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీన్స్ ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి అయ్యేటువంటి సగటు వ్యయము తగ్గిపోయే అవకాశం ఉంటుంది, తగ్గడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఎకానమీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచారపరమైనటువంటి ఆదాలు. The industry can set up an information center which may publish a journal or pass on information regarding the availability of raw materials, modern machines, export potentialities, and provide other information needed by the firms.
when all the firms producing same commodity need the same information pertaining what? Pertaining the availability of raw material. What are the places in which raw materials are available? What are the qualities of raw material available at different places? What are the prices that are quoted for the raw material at different places? What are the modern machines that are available to produce the goods and services? Which company machinery is good? Which company machinery is not good? Which company machinery is available at what price? Export potentialities. In which country the demand is more for the output produced in those firms, etc. Common information is needed for all the firms in the existing industry. So, for that purpose, on behalf of all the firms existing in the industry, can set up an information center. If it is established by a single firm, that will be very burdensome. If it is established by number of firms in an industry, that can easily be set up. The responsible personalities who are there in the information center may collect the information regarding all those raw material, modern machines, export potentialities, and other aspects, publish a journal, and pass on the information to all the firms. It will benefit to all the firms in reduction of their costs. ఒకే రకమైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేసే అనేక సంస్థలకు కూడా ఒకే రకమైన సమాచారం అవసరం అవుతుంది. దేనికి సంబంధించినటువంటి సమాచారం? వేటికి సంబంధించినటువంటి సమాచారం? ముడి సరుకులకు సంబంధించిన సమాచారం. ఏ నాణ్యత గల ముడి సరుకులు ఏ ప్రాంతాలలో లభిస్తాయి, వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఏ సంస్థలు ఉత్పత్తి చేసేటువంటి యంత్రాల నాణ్యత ఏ విధంగా ఉంది, పనితీరు ఏ విధంగా ఉంది, వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఉత్పత్తి చేయబడినటువంటి వస్తువులకు ఏ దేశాల్లో డిమాండ్ ఏ విధంగా ఉంది, మనం ఉత్పత్తి చేసే వస్తువు పట్ల వినియోగదారులకు ఉన్నటువంటి వినియోగదారుల మనసుల్లో ఉన్నటువంటి భావన ఏ విధంగా ఉంది, వినియోగదారులు మన వస్తువుల విషయంలో ఎటువంటి మార్పులను కోరుకుంటున్నాడు, వీటన్నింటికి సంబంధించినటువంటి సమాచారం అవసరం. ఈ సమాచారాన్ని అంతా కూడా ఒక సంస్థ తీసుకోవాలంటే, ఒక సంస్థ సమీకరించాలంటే అది చాలా ఖర్చుతో కూడుకొని ఉన్నటువంటి పని. కాబట్టి అందరికీ కావలసిన సమాచారం ఒకటే. కాబట్టి పరిశ్రమలోని సంస్థలన్నింటి తరఫున ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ను ఎస్టాబ్లిష్ చేయవచ్చును. సమాచార సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. సమాచార సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ కేంద్రం ద్వారా ముడి సరుకులకు సంబంధించిన, యంత్రాలకు సంబంధించిన, ఎగుమతులకు సంబంధించిన, వినియోగదారుల ప్రవర్తనకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి ఒక పుస్తకం రూపంలో పబ్లిష్ చేసి
అందరికీ చేరవేసినట్లయితే అన్ని సంస్థలకు దీనివల్ల లాభదాయకంగా ఉంటుంది. ఇట్ విల్ బెనిఫిట్ టు ఆల్ ద ఫర్మ్స్ ఇన్ రిడక్షన్ ఆఫ్ దేర్ కాస్ట్. అన్ని సంస్థల్లో ఉత్పత్తి వ్యయం తగ్గడానికి ఇది దోహదపడుతుంది. ముడి సరుకులు ఎక్కడెక్కడ లభిస్తాయి, యంత్రాలు ఎక్కడెక్కడి నుంచి లభిస్తాయి, వాటి నాణ్యత ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ బ్యాంకు నుండి, ఏ విత్త సంస్థల నుండి ఏ వడ్డీ రేటుకు పరపతి లభిస్తుంది, ఏ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది, వినియోగదారులు ఎటువంటి మార్పులను కోరుకుంటున్నారు, ఏ ప్రాంతాల్లో మన ఉత్పత్తులకు డిమాండ్ ఏ విధంగా ఉంది, ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నింటి సమాచారాన్ని సులభంగా తక్కువ ఖర్చుతోనే అన్ని సంస్థల తరఫున ఈ సమాచార సేకరణ కేంద్రం సేకరించి అందరికీ పంపించడం జరుగుతుంది. దీనివల్ల అన్ని సంస్థల్లో ఖర్చు తగ్గుతుంది. ఎకానమీస్ ఆఫ్ వెల్ఫేర్, శ్రేయస్సుకు సంబంధించినటువంటి ఆదాలు. వెల్ఫేర్ ఆఫ్ హూమ్? వెల్ఫేర్ ఆఫ్ ది లేబర్. వేర్ the laborers are good about themselves and able to understand the firm in good manner, can definitely work wholeheartedly and put effort for the development of the firm. ఏ సంస్థలోనైతే శ్రామికులు సుఖవంతంగా ఉంటారో, శ్రేయోబద్ధంగా ఉంటారో, ఆ సంస్థలోని శ్రామికులు సంస్థ చేపట్టేటువంటి నిర్ణయాలను సరైన విధంగా అర్థం చేసుకుంటూ సంస్థ పట్ల విధేయతను కలిగి ఉండి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే అవకాశం ఉంటుంది. An industry will be in a better position to provide welfare facilities to the workers. Here one point you please put in your mind, that hiking in the wage is not the criteria to attract the labor towards the industry, towards the firm. So what the firm should do? Instead of hiking wages, firm or company has to undertake some welfare activities. It has to provide some welfare facilities to the workers of the firm. ఒక సంస్థ పట్ల శ్రామికులు విధేయులుగా ఉండాలంటే, సంస్థ కోసం అంకిత భావంతో పనిచేయాలంటే కేవలం శ్రామికుల యొక్క వేతనాలను పెంచగానే సరిపోదు. శ్రామికుల యొక్క వేతనాలను పెంచినంత మాత్రాన శ్రామికుడు సంస్థ పట్ల నిబద్ధుడై పనిచేస్తాడని ఖచ్చితంగా చెప్పలేం. ఏం చేయాల్సి ఉంటుంది? ప్రతి సంస్థ తన శ్రామికుల యొక్క శ్రేయస్సును కోరి శ్రామికుల శ్రేయస్సు కోసం కొన్ని చర్యలను చేపట్టవలసి ఉంటుంది, కొన్ని సౌకర్యాలను కల్పించవలసి ఉంటుంది. ఇట్ మే గెట్ ల్యాండ్ ఎట్ కన్సెషనల్ ప్రైస్. అందరూ ఒక చోట ఉండడం వల్ల శ్రామికుల శ్రేయస్సుకు అవసరమైనటువంటి కామన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి కావలసినటువంటి భూమిని సులభంగా పొందవచ్చు. ప్రొక్యూర్ స్పెషల్ ఫెసిలిటీస్ ఫ్రమ్ ద లోకల్ బాడీస్. కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం చేపట్టేటువంటి చర్యల కొరకు స్థానిక సంస్థల నుండి ప్రత్యేక సదుపాయాలను పొందవచ్చు. ఫర్ సెట్టింగ్ ఆఫ్ హౌసింగ్ కాలనీస్ ఫర్ ద వీకర్ వర్కర్స్. ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి శ్రామికులు
సరైన సమయానికి నిర్ణీత పని వేళల్లో హాజరు కావాలన్నా, అవసరమైన సందర్భంలో ఎక్కువసేపు ఉండాలన్నా, ఎక్కువ సమయం సంస్థ కోసం ఇవ్వాలన్నా వారికి నివాస సదుపాయాలను కల్పించాలి. నివాస సదుపాయాన్ని కల్పించినట్లయితే శ్రామికుడు ఎల్లప్పుడూ అక్కడే అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సంస్థ పట్ల కూడా విధేయత పెరుగుతుంది. శ్రామికులకు అవసరమైనటువంటి నివాస సదుపాయాలను కల్పించడానికి గాను భూమిని పొందడానికి సరసమైన ధరలో, సులభమైన ధరలో, తక్కువ ధరలో భూమిని పొందవచ్చు. స్థానిక సంస్థలు అనగా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలను నుండి కూడా అవసరమైనటువంటి ప్రత్యేక సదుపాయాలను, కొన్ని నిధులను పొందవచ్చు. నివాస వసతిని కల్పించవచ్చు. ఒక సంస్థ చేయాలంటే దానికి శక్తికి మించినటువంటి భారం అవుతుంది. అదే పరిశ్రమలోని సంస్థలన్నీ కలిసి చేసినట్లయితే, ప్రతి సంస్థ కొంత మొత్తాన్ని వెచ్చించినట్లయితే పెద్ద మొత్తం రివాల్వింగ్ ఫండ్ జమ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందరూ కలిసి శ్రామికులకు అవసరమైన నివాస వసతిని సులభంగా సమకూర్చుకోవచ్చు. It may also establish public health care units, educational institutions, both general and technical, so that continuous supply of skilled labor will be available to the industry. Health facilities and education to the children of the workers come under welfare facilities. When the number of firms in an industry increases, all of them can jointly establish public health center, establish good hospital, appoint some doctors. They can serve to all the workers whenever they are in healthy conditions. Whenever the laborers working in in all the firms are take care when they are unhealthy, laborers develop gratitude, sacrificeness towards the firms, and they will be ready to work beyond the specified working hours for the development of the firm, keeping in the mind that firm is their own. Firm is their own unit, because in the critical conditions firm supported them. The healthcare situations firm supported them. In the extension of educational facilities needed for the children of the workers, firm supported them, so that they will become thankful towards the firm, will be able to sacrifice whenever needed to extend their work. With the provision of educational institutions, general education and technical education, skilled employees will become available in future. That also will be advantage to the industry. Whenever weaving skills are trained, in addition to the general education, to the laborers, to the children studying in the textile industry, in future what happens? They will be grown up and have good weaving skills, may turn into the profession of weaving. That will be advantage
to the cotton textile industry to get skilled labor. This will help the efficiency of the workers. సంస్థలన్నీ కలిసి పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి శ్రామికులందరి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఒక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాంట్లో కొంతమంది డాక్టర్లను నియమించినట్లయితే ఎవ్వరు జబ్బు పడినా, ఎవరికి అనారోగ్యం వచ్చినా వారు శ్రామికుల శ్రేయస్సు కోసం ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సంస్థలన్నింటిలో పనిచేసే శ్రామికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి అవసరమైనటువంటి సాధారణ మరియు సాంకేతిక విద్యా సంస్థలను గనుక స్థాపించినట్లయితే అందరూ పిల్లలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ పిల్లలు సాధారణ విద్యను అభ్యసిస్తారు, సాంకేతిక విద్యను అభ్యసిస్తారు. పెరిగిన తర్వాత వాళ్ళు కొన్ని స్కిల్స్ నేర్చుకుంటారు. భవిష్యత్తులో పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు గల శ్రామికులుగా పెరిగి శ్రామికుల కొరత తీరే అవకాశం ఉంటుంది, శ్రామికుల లభ్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. వేతనాన్ని పెంచడంతో పాటు శ్రామికులకు అవసరమైనటువంటి శ్రేయో సంబంధమైనటువంటి సదుపాయాలను కల్పించినట్లయితే జబ్బు పడ్డప్పుడు ఎక్కడికి వెళ్ళావు, ఏ ఆసుపత్రికి వెళ్ళావు అని అడిగితే మన సంస్థ, మా కంపెనీ హాస్పిటల్లో డాక్టర్ చూశారు. మీ పిల్లలు ఎక్కడ చదువుతారు? మా కంపెనీ స్కూల్లో చదువుతారు. మీ అమ్మాయి పెళ్ళి ఎక్కడ చేశారు? మా కంపెనీ ఫంక్షన్ హాల్లో, కమ్యూనిటీ హాల్లో చేశాం. మా 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 సంస్థ. మా ఎక్కడ ఉంటున్నారు మీరు? మా కంపెనీ హౌసింగ్ కాలనీలో ఉంటున్నాం. దీనివల్ల శ్రామికులకు సంస్థ పట్ల మా అనే భావన పెరుగుతుంది. మా సంస్థ అనే భావన పెరగడం వల్ల నిబద్ధతతో పనిచేస్తాడు, అవసరమైన సందర్భంలో త్యాగం చేస్తాడు, ఎక్కువ పని గంటలు పనిచేయడానికి ఇష్టపడతాడు, సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాడు. ఆరోగ్యంగా ఉండడం వల్ల, ఆహ్లాదంగా ఉండడం వల్ల, విద్యావంతుడై ఉండడం వల్ల, సుశిక్షితుడై ఉండడం వల్ల ఎఫిషియన్సీ ఆఫ్ ద వర్కర్స్ కూడా పెరుగుతుంది. శ్రామికుల సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఎకానమీస్ ఆఫ్ స్పెషలైజేషన్. When the number of firms in an industry increase in a particular place, they can enjoy, they can reap, they can derive the economies of specialization. ఒకే రకమైన వస్తువులను ఉత్పత్తి చేసే అనేక సంస్థలు ఒక చోట ఉండడం వల్ల కొన్ని ప్రత్యేకీకరణ వలన కలిగే ఆదాలను పొందవచ్చు. ఏంటి అవి? అన్ని సంస్థలు ఉత్పత్తిలోని అన్ని దశలను చేపట్టకుండా ఉత్పత్తిని వివిధ దశలుగా విభజించి ప్రత్యేకీకరణను ప్రవేశపెట్టవచ్చును. స్పెషలైజేషన్. When an industry expands, it becomes possible to split up. Split up means divide, division of labor. Specialization. Split up some of the process which are taken over by the specialist firms. ఏమవుతుంది? ఒకే రకమైన వస్తువులను ఉత్పత్తి చేసే అనేక సంస్థలు ఒకచోట కేంద్రీకృతం కావడం వల్ల ఉత్పత్తిలోని అన్ని దశలను ప్రతి సంస్థ చేపట్టకుండా ఉత్పత్తిని వివిధ దశలుగా విభజించి కొన్ని సంస్థలకు కొన్ని ఉత్పత్తిలోని కొన్ని దశలను ప్రత్యేకీకరించవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, వస్త్ర పరిశ్రమను కనుక తీసుకున్నట్లయితే, సమ్ ఫర్మ్స్ మే స్పెషలైజ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ థ్రెడ్, పత్తి నుండి పత్తి గింజలను వేరు చేయడానికి కొన్ని యూనిట్లను, స్పిన్నింగ్ దారం చేయడం, గిన్నింగ్, వీవింగ్, ప్రింటింగ్, డైయింగ్, ఈ రకంగా కొన్ని సంస్థలకు ఉత్పత్తిలోని కొన్ని దశలను ప్రత్యేకీకరించవచ్చు. ఆ యూనిట్లు ఏం చేస్తాయి? కేవలం పత్తి నుండి గింజలను వేరు చేయడమే దాని పని. ఇంకా కొన్ని యూనిట్లు స్పిన్నింగ్ దారం చేయడం, ఇంకా కొన్ని యూనిట్లు నేత అల్లడం, రంగులు వేయడం, డైయింగ్, ప్రింటింగ్, డిజైన్ ప్రింటింగ్ ఇవన్నీ చేస్తుంటాయి. కొన్ని ధోతులు తయారు చేస్తాయి, కొన్ని షర్ట్స్ తయారు చేస్తాయి, కొన్ని చీరలు తయారు చేస్తాయి. ఇట్లా యాజ్ ఎ రిజల్ట్ వీటి ఫలితంగా ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫర్మ్ స్పెషలైజింగ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఇంక్రీజెస్. వీటి వల్ల, ప్రత్యేకీకరణ వల్ల వివిధ సంస్థల యొక్క నిర్వహణ సామర్థ్యం పెరుగుతాయి. అండ్ ద యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫాల్స్. సగటు వ్యయం అనేటువంటిది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దస్ ఈ విధంగా ఇంటర్నల్ ఎకానమీస్ డిపెండ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద ఫర్మ్. ఈ విధంగా అంతర్గత ఆదాలు అనేవి కేవలం ఒక సంస్థకు మాత్రమే సంబంధించినటువంటివి, కానీ బహిర్గత ఆదాలు అనేవి పరిశ్రమలోని సంస్థలన్నింటికీ సంబంధించినవి. ఇంటర్నల్ ఎకానమీస్ డిపెండ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఫర్మ్. దే ఆర్ కన్ఫైన్డ్ టు ద పర్టికులర్ ఫర్మ్ ఓన్లీ, whereas external economies depend on the size of the industry, means number of firms in the industry. Thank you very much. Please like, comment and share. Kindly subscribe. Thank you very much.